హాయ్ పిల్లలు, కథల లోకానికి స్వాగతం. వినండి, ఊహించండి, ఆనందించండి. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ. మంచితనమే బలం. రామగిరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి నోటి దురుసు ఎక్కువ. చిన్న కారణం దొరికినా గొడవ పడేవాడు. అందుకే అతనితో మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడేవారు కాదు. పైగా ఊళ్ళో ఉండే పెద్ద మనిషితో, ఊరి పెద్దతో అతడు స్నేహంగా ఉంటాడని భయపడేవారు. మరి ఆ ఊరి పెద్ద అండ చూసుకొని శరభయ్య ఊళ్ళో వారిని ఇబ్బంది పెట్టేవాడు. ఒకరోజు తన పక్క పొలం పోలయ్యతో గొడవ పెట్టుకున్నాడు. శరభయ్య పెద్ద ఊరి పెద్దతో అతని మీద లేనిపోనివి చెప్పి ఊరి నుంచి తరిమించాలని పథకం వేశాడు. అప్పటి నుంచి రోజు పోలయ్య మీద ఏదో ఒకటి చెప్పసాగాడు. ఊరి పెద్ద భుజబలమే కాదు, బుద్ధిబలం కూడా ఎక్కువే. శరభయ్య మాటలు విని ఎందుకో అతని మీద అనుమానం కలిగింది. ఒకరోజు శరభయ్య పెద్ద మనిషితో, నువ్వు పోలయ్యను ఊరు నుంచి తరిమేయాలి. అతను నా పొలాన్నే ఆక్రమించాడన్నాడు. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తాను గాని అని ఊరి పెద్ద చెప్పాడు. దానికి నలుగురు గ్రామస్తులు ఎవరైనా మద్దతైనా ఉండాలి. లేకపోతే నేను ఊరి పెద్దగా, గ్రామాధికారిగా నిన్ను శిక్షిస్తాను అని చెప్పాడు. మరి నేను వెళ్ళి అతనికి వ్యతిరేకంగా ఉన్నవారిని తీసుకొస్తాను అని శరభయ్య అన్నాడు. శరభయ్య వారం రోజులు వెతికినా ఎవ్వరూ పోలయ్యకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు దొరకలేదు. దాంతో ఏం చెయ్యలేక తిరిగొచ్చాడు. శరభయ్య అప్పుడు, నాకు తెలుసు మిత్రమా, నీకెవ్వరూ మద్దతు ఇవ్వరు, నీకెవ్వరూ నీ తరపున మాట్లాడరు. ఎందుకంటే నువ్వు బలవంతుడిని, నాతో స్నేహం నటిస్తూ నన్ను అడ్డుపెట్టుకొని గ్రామస్తుల్ని చాలా ఇబ్బంది పెట్టావు. అది నాకు చాలా తెలుసు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మన మంచితనమే బలం. కాకపోతే దాన్ని నువ్వు ఇష్టమున్నట్టుగా మలుచుకున్నావు. నేను బలవంతుడినే కానీ దాన్ని అవసరమైన చోట అస్సలు వాడను. ఇక నుంచైనా సాటి మనిషితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించు అని చెప్పాడు. ఊరి పెద్దగా చూసుకునే నేను అందరి మాటలు విని అందరు బాగోగులు చూడడమే నా పని. అలా ఆ మాటని విన్న శరభయ్య గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండసాగాడు.